హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి లక్పతి దీదీ స్కీమ్ అనమాట. సో లక్పతి దీదీ స్కీమ్ అనేది ఎందుకు న్యూస్లో వచ్చిందంటే, రీసెంట్గా మన ఇచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో ఈ లక్పతి దీదీ స్కీమ్ కోసం అనేది కేటాయించడం జరిగింది. అండ్ ఈ యొక్క కేటాయింపుల ద్వారా ఏంటంటే, మహిళలు స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మహిళలు స్వయంగా ఎదగడానికి అండ్ వాళ్ళ యొక్క లైఫ్ని మార్చుకునే విధంగా అవకాశం అనేది లభిస్తుంది అనమాట. ఈ లక్పతి దీదీ స్కీమ్ అంటే ఏంటో మన యొక్క వీడియోలో చూద్దాం. అండ్ దీన్ని ఎందుకోసం అంటే, స్వయం సహాయక బృందాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మహిళలకి స్వయం ఉపాధి కల్పించడమే ఈ లక్పతి దీదీ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం. అండ్ దీని ద్వారా మన యొక్క బడ్జెట్లో కేటాయింపులు అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క స్కీమ్ అనేది రీసెంట్గా వచ్చిందేం కాదు, లాస్ట్ ఇయర్ ఆగస్టు 15 నుంచే ఈ లక్పతి దీదీ స్కీమ్ అనేది స్టార్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం మహిళలకి సహాయం అనేది చేయూత అనేది అందిస్తుంది. బట్ ఈ యొక్క పథకం యొక్క లక్ష్యం ఏంటి? సో లక్ష్యం ఏంటంటే, నియర్లీ కనీసం 2 కోట్ల మంది మహిళలకి, సోదరిమణులకి, అది కూడా ఎక్కడంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళ యొక్క పేదరికాన్ని నిర్మూలించుకోవడానికి అండ్ వాళ్ళు ఎకనామిక్గా అంటే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడే విధంగా వాళ్ళని ఆర్థిక చేయూత అందించడానికి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే, వాళ్ళకి ఉపాధిని ఎంచుకునే విధంగా, వాళ్ళంతటా వాళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళ ఉపాధి మార్గాన్ని సంపాదించుకునే విధంగా వాళ్ళకి మార్గనిర్దేశం అనేది చేయబడుతుంది. స్కిల్ ట్రైనింగ్. సో ఇక్కడ లక్పతి దీదీ స్కీమ్లో భాగంగా ఏంటంటే, ఉమెన్స్కి స్కిల్స్ని పెంచుకోవడానికి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఇవ్వబడతాయి. అండ్ ఇలా స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి ఏవైతే ఇవ్వబడతాయో వాటి ద్వారా ఏంటంటే, తక్కువలో తక్కువ కనీసం ₹1,00,000 సంవత్సరానికి సంపాదించే విధంగా వాళ్ళు ఆర్థికంగా బలపడడానికి అవసరమైనటువంటిది ట్రైనింగ్ అనేది వాళ్ళకి నేర్పిస్తారు అనమాట. సో దీనిలో వాళ్ళకి టెక్నాలజీని కూడా ఇంక్లూడ్ చేశారు. ఏ విధంగా? మహిళలకి హెల్ప్ గ్రూప్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా డ్రోన్స్ అనేవి ఇవ్వటము, అవి కూడా ఆ డ్రోన్స్ని ఎందుకోసం? అగ్రికల్చర్ యాక్టివిటీస్లో వాడడానికి అండ్ ఈ యొక్క మొక్కల పెంపకం కావచ్చు, వాళ్ళ యొక్క పంట కాలంలో ఏ విధంగా వాడాలి, వాటన్నిటికీ కోసం కూడా డ్రోన్స్ని ఏ విధంగా వాడాలి అనేటువంటి టెక్నాలజీని వాళ్ళకి నేర్పిస్తారనమాట. అండ్ ఇక్కడ రూరల్ బ్యాక్గ్రౌండ్లోనే ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి మహిళలు ఎక్కువ శాతం ఈ యొక్క పంటల్ని పండించే విధానంలోనే ఎక్కువగా నిమగ్నమై ఉంటారు. సో వాళ్ళకి టెక్నాలజీ నేర్పించి డ్రోన్లను ఏ విధంగా వాడాలనేది కూడా వాళ్ళకి నేర్పిస్తారనమాట. దీని ద్వారా ఏంటంటే, వాళ్ళకి ఎక్కువ పంట ఉత్పత్తి అనేది రావడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ డ్రోన్ టెక్నాలజీ అనేది ఎక్కువగా వాడడం అనేది ఇందులో ఒకటి ముఖ్య భాగం అనమాట. డ్రోన్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. నియర్లీ ఇందులో 15,000 మంది వరకు ఉమెన్కి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. ఎందుకోసం అంటే, డ్రోన్స్ని ఎలా వాడాలి, ఎలా రిపేర్ చేయాలి, ఇటువంటి విషయాల మీద వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తారు. అండ్ ఇన్కమ్ జనరేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఇన్కమ్ జనరేషన్ అంటే, ఇక్కడ డ్రోన్స్ని ఎలా వాడాలనేది కాదు, వాటి ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క స్కిల్స్ని, నాలెడ్జ్ని పెంపొందించుకొని ఎక్కడైతే డ్రోన్ సహాయంతో వాళ్ళు ఉపయోగించవచ్చో, ఏకంగా ఓన్లీ పంటల కోసమనే కాదు, వాళ్ళ లైఫ్ స్టైల్లో డ్రోన్స్ని ఎలా వాడచ్చు, లేదా వాళ్ళు నేర్చుకున్నటువంటి టెక్నాలజీని వాళ్ళ ఇన్కమ్ కోసం ఏ విధంగా వాడాలనేది కూడా ఇందులో నేర్పిస్తారనమాట. సో అగ్రికల్చర్ రెవల్యూషన్ పరంగా కూడా వాళ్ళకి సహాయం అనేది రాబోతుంది. ఏ విధంగా అంటే, డ్రోన్స్ అనేవి మనకు అగ్రికల్చర్లో చాలా వినూత్నంగా తీసుకొని రాబడ్డాయి. ఈ మధ్యకాలంలో చూసినటువంటి ఫార్మింగ్ మెథడాలజీలు అన్నింటిలో కూడా మనం డ్రోన్స్ని వాడుతూనే ఉన్నాం. మొక్కల మీద విత్తనాలు చల్లడానికైనా, లేదా తర్వాత వాటిని చూసుకోవడానికైనా, వాటి మీద స్ప్రేయింగ్ నాలెడ్జ్ చేయడానికి కూడా మనం ఎక్కువగా వాడుతున్నాం. సో ఫార్మింగ్లో ఎక్కువ శాతం ఈ యొక్క డ్రోన్స్ వాడడం అనేది పంటల్ని కాపలా చూసుకోవడం, పెస్ట్ కంట్రోలింగ్ అంటే ఎంతవరకు ఈ చీడపీడలు రాకుండా చూసుకోవడానికి కూడా, కంట్రోల్ చేయడానికి కూడా మనకి డ్రోన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటారు. సో డ్రోన్స్ని ఎలా వాడాలి అండ్ వాటి ద్వారా వాళ్ళు అగ్రికల్చర్ వైజ్ ఎలా ఉపయోగించుకోవచ్చు అనే విధానంలో కూడా వాళ్ళకి నాలెడ్జ్ అనేది కల్పించబడుతుంది. స్కిల్ డైవర్సిఫికేషన్. సో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది క్రియేట్ చేయడం ద్వారా మహిళలకి ఓన్లీ డ్రోన్స్ నాలెడ్జ్ అనే కాదు, వాళ్ళకంటూ వాళ్ళకి ఇన్కమ్ రావాలి. సో ఇన్కమ్ రావడం కోసం ఇంకా కొన్ని రకాలైనటువంటి పద్ధతులు కూడా ఇచ్చారు. ఏ విధంగా? LED బల్బులు తయారు చేయడం అనేది కూడా ఒక ఉపాధి మార్గంగా వాళ్ళకి నేర్పిస్తారు. ప్లంబింగ్ నాలెడ్జ్ ఒకటి వాళ్ళకి నేర్పిస్తారు.
ఇవే కాదు, వాళ్ళు చేయాలనుకున్నటువంటి ఎటువంటి అయినా చిన్న చిన్న బిజినెస్లు అండ్ కుటీర పరిశ్రమలు ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ అనేవి నేర్పిస్తారు. నేర్చుకున్నాక వాళ్ళకి ఏ విధంగా వాటిని ముందుకు వెళ్ళాలో కూడా వాళ్ళకి తెలిసేలా చేస్తారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంది. సో ఇక్కడ పార్టిసిపేట్స్కి ఉండాల్సినటువంటి ఒకే ఒక అర్హత ఏంటంటే వాళ్ళు ఏదో ఒక స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా యాక్టివ్ మెంబర్లుగా ఉన్న వాళ్ళకే ఈ యొక్క రుణాలు ఇచ్చి అండ్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళకంటూ ఇన్కమ్ పొందేలాగా సహాయం అనేది చేస్తారు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్, అసలు ఇటువంటి స్కీమ్ని అప్లై చేసి వాళ్ళు వాడుకోవాలి అంటే వాళ్ళు ముందు ఈ యొక్క స్కీమ్లో ఉండాలి అనుకుంటే ఏదో ఒక స్వయం సహాయక గ్రూప్లో మెంబర్స్గా ఉండాలి. దాని ద్వారా ఏంటంటే లక్పతి దీదీ స్కీమ్కి వాళ్ళు అప్లై చేయాలి. సో అప్లై చేసిన తర్వాత ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరలో ఉండేటువంటి అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చినప్పుడు సో అంగన్వాడీ కేంద్రాల్లోనే వాళ్ళకి ఈ డేటా అనేది ఇచ్చి వాళ్ళు దీనికి అప్లై చేయడానికి వీలవుతుంది. సో వాళ్ళకి అప్లై చేసిన తర్వాత స్వయం సహాయక బృందాల ద్వారా సహాయం ఇచ్చి టెక్నాలజీ నేర్పించి వాళ్ళకి ఇన్కమ్ అనేది వచ్చేలా వాళ్ళకి శిక్షణ తర్ఫీదు అనేది ఇస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.